నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తా కథనంలోకి వెళ్దాం. ఆంధ్రజ్యోతి టచ్ చేశారు ఖాతా ఖాళీ, ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజా. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు, వేలాది ఖాతాల్లో డబ్బు కొల్లగొట్టిన వైనం. సీఎం, మంత్రులు, జర్నలిస్టు గ్రూపుల హ్యాక్. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటూ వాట్సాప్ సందేశం, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరిక. ఈ ఏపీకే ఫైల్ అది ఒక దళిద్రం పట్టుకున్నది జనాలకు. ఈ ఏపీకే ఫైల్స్ తోటి చదువుకోనోడు మోసపోడు, చదువుకున్నోడే మోసపోతాడు. ఎందుకంటే ఇది ఏపీకే ఫైల్ కదా, ఏమొచ్చిందో అని చెప్పేసి నొక్కుతాడు టక్కున, వాళ్ళే మోసపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఎవరైనా సరే దాన్ని అవాయిడ్ చేసేసింది. ఓ రీఛార్జ్ ఫ్రీ వస్తుంది అని చెప్పేసో, ఒక ఆధార్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసో, లేకపోతే ఖాతా మీది రిజెక్ట్ అయిపోతుంది కాబట్టి అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఏపీకే ఫైల్ వచ్చినట్టు, ఇట్లాంటి అనేక రకాలుగా ఏపీకే ఫైల్ పంపిస్తూ ఉన్నారు. మనకి ఏ సేవ కూడా మన దగ్గరకు వచ్చి మీరు చేసుకోండి అని చెప్పేసి చెప్పదు. మనకు కావాలని మనం నొక్కితే గానీ, మనం పోతే గానీ మన పనులు అవుతాయి. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోండి. ఇక అన్ని కుసునతాన్ని ఫ్రీగా చేసుకోవాలన్న ఆలోచనతో ఏదంటే అది వచ్చిన ఫైల్ని అన్ని నొక్కుంటా కూర్చుంటే జీవితాలు ఆగమైపోతాయి. కాబట్టి చూసుకోండి, ఏపీకే ఫైల్స్ ఏ వచ్చినా కూడా జర జాగ్రత్తగా దాన్ని చూసి డిలీట్ చేసి పడేసేయండి అంతే. దాన్ని టచ్ అవుట్ చేయకండి. అది కనిపించగానే డైరెక్ట్ డిలీట్ చేసేయండి దాన్ని. ఏపీకే ఫైల్స్ తోటి మీకు ఏ పని కాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరు. ఇంకో వార్త చూసుకుందాం. రీల్స్ కోసం లేడీ గ్యాంగ్ దారుణం, యువతిని అపహరించి దాడి. ఆ దృశ్యాలు నెట్లో. మధ్యప్రదేశ్లో ఘటన, ఇద్దరు బాలికలు, ఓ యువతి అరెస్ట్. భూపాల్లో జరిగింది ఇది. సోషల్ మీడియాలో రీల్స్ కు లైకులు, కామెంట్ల కోసం యువత ఎంతకైనా తెగిస్తుందనేందుకు ఈ దారుణ ఘటన ఉదాహరణ. ఓ లేడీ గ్యాంగ్ రీల్స్ మైకంలో యువతులను కిడ్నాప్ చేసి వారిని విచక్షణారహితంగా కొడుతూ ఆ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ దారుణం వెలుగు చూసింది. ఇటీవల ఓ యువతిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఆమెను జుట్టు పట్టుకొని కొడుతున్న, కాలితో తన్నుతున్న దృశ్యాలు నెట్లో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ లేడీ గ్యాంగ్లోని 17 ఏళ్ల ఇద్దరు బాలికలు సహా ఓ యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ గ్యాంగ్ ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడులు పాల్పడినట్టు తెలిసింది. రీల్స్ పిచ్చి ఏం పట్టుకుందేమో జనాలకు. మరో వార్త చూద్దాం. ఇంతింతై జెండా టవరంతై. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి సమీపంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవన నిర్మాణం. ఆ ఆకాశ రహస్యం ఎత్తు కిలోమీటర్కు పైమాటే. ప్రస్తుతానికి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా కన్నా 590 అడుగులు ఎక్కువ ఎత్తు. నిర్మాణానికి దాదాపు రూపాయలు 11,000 కోట్ల ఖర్చు. బరువు 9 లక్షల టన్నులు. మే 2028 నాటికి పూర్తవుతుంది అంటది. బుర్జ్ ఖలీఫానే పెద్ద ఉంటుంది అంటే దానికంటే పెద్ద 590 అడుగులు ఎక్కువ ఉంటుందంట. ఇంకా మరో వార్త. స్వతంత్ర నిరూపణకు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు. స్వతంత్ర నిరూపణకు ప్రభుత్వ వ్యతిరేక తీర్పులు ఇవ్వనక్కర్లేదు. ఇలా ఇస్తేనే స్వతంత్రంగా వ్యవహరించే జడ్జి అనుకుంటారనే భావన సరికాదు. కోర్టు ముందున్న పత్రాలు, ఆధారాల మేరకే తీర్పులు ఇవ్వాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రం కోసం కొలిజియం వ్యవస్థ ఉండాల్సిందే. ఎస్సీ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ ఉండాలి. జస్టిస్ బిఆర్ గవాయ్. ఎవరైనా న్యాయమూర్తి తాను స్వతంత్రుడునని నిరూపించుకునేందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వాల్సిన పని లేదు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు పేర్కొన్నారు. అయితే న్యాయమూర్తులు అన్నా, గుడ్ మార్నింగ్ అన్నా. అన్నా పెడతాను నీకు. స్టూడియోలో ఉన్నాను, చేస్తున్నా కానీ నీదాన్ని లేపా, వీడియో నడుస్తుంది. సరే సార్. అయితే న్యాయమూర్తులు స్వతంత్రంగా వ్యవహరించక తప్పదని కోర్టు ముందు ఆధారాలను అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జస్టిస్ బిఆర్ గవాయ్ గారు చెప్పారు. వాస్తవానికి కూడా మరి ఏ ప్రభుత్వానికి కానీ ఏ అధికారికి కానీ లొంగకుండా ఆయన ఎంతవరకు జడ్జిమెంట్ ఇవ్వాలి, ఆయన ముంగటున్న ఆధారాలు, ఆయన పత్రాలు ఏమైతున్నాయో, ఒక కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలు అయితే ఏమైనా ఉన్నాయో దాన్ని బట్టే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు ప్రభుత్వాధికారా, ప్రభుత్వంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా అనేది ఆలోచించరు కదా. ఓన్లీ ఒక గవర్నమెంట్ సైడ్ మాత్రమే తప్పుందని మాట్లాడితే స్వతంత్రులు అని చెప్పేసి ఫీల్ అయ్యేటట్టు ఇట్లాంటి డెసిషన్లు ఎవరు తీసుకోరు, ఏ జడ్జి కూడా. జడ్జిలు ఎవరైనా సరే తీర్పు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన ముంగటున్న పత్రాలు, ఆధారాలు, ఆ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎంతవరకు ఉన్నాయి, ఎవరి వైపు ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆ కేసుకు సంబంధించిన తీర్పులు ఉంటాయో, ఆ కేసుకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని ఇస్తారు. అన్ని కంపేర్ చేసుకున్న తర్వాత తీర్పిస్తారు. కాబట్టి ఎవరు కూడా నేను స్వతంత్రుడిని అనుకోవాలి, ప్రభుత్వం సైడ్ ఇవ్వాలి, ప్రతిపక్షం సైడ్ ఇవ్వాలన్న ఆలోచన ఎవరికి కూడా ఉండదు. వాళ్ళు అనడం కూడా కరెక్ట్ కాదు. అందులోనూ జస్టిస్ గవాయ్ గారు అయితే చాలా పకడ్బందీ మనిషి అయినా, ఎందుకంటే అనేక తీర్పులు చూసినాం ఆయన. కాబట్టి ఎవరు కూడా అట్లాంటి ఆరోపణలు చేయొద్దు. అనేక తీర్పులు, కొన్ని అసహజమైన తీర్పులు కూడా ఇచ్చిండు ఆయన. కాబట్టి ఆయన పైన తప్పుడు ఆరోపణలు చేయొద్దు.
ఇంకో వార్త చూద్దాం. పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య వీధులు మల్టీయూజ్ జోన్లుగా మార్చున్న సర్కారు. HILTP పేరిట కొత్త పాలసీ. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్లు, హోటళ్లు, హాస్పిటళ్లు, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూళ్లతో అనుమతులు. రోడ్లు వెడల్పు 80 అడుగుల లోపు ఉంటే 30%, 80 అడుగులకు ఎక్కువ ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్ లోని 22 పారిశ్రామిక పార్కులు స్టాండ్ అలోన్ యూనిట్లకు పాలసీ వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూముల్లో 4,740 ఎకరాల ప్లాటెడ్ భూములు. TG ఐపాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వివరించనున్న TGIIC 45 రోజుల్లోనే పూర్తి కానున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే ఈ పాలసీకి నాటి సర్కారు శ్రీకారం. రోజు రోజు విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దే దశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50 నుంచి 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కుల భూములను మల్టీయూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. అందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ HILTC 2025 పేరిట ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. నగరాభివృద్ధి, భూముల సక్రమ వినియోగం కోసం ఈ పాలసీని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఈ నెల 22న ఉత్తర్వులు జారీ చేసింది. మరో వార్త. నేడో రేపో నగారా పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీకి ఎన్నికల సంఘం కసరత్తు. ఇప్పటికే ఖరారైన రిజర్వేషన్లు, పంచాయతీ వార్డు రిజర్వేషన్లపై జిల్లాల్లో గెజిట్లను జారీ. నేడు SECకి అందజేయనున్న పంచాయతీరాజ్ శాఖ. ఈ రోజు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లది నగరం మోగనున్నది. ఆల్రెడీ ఇప్పటికే సర్పంచ్లయి, వార్డు మెంబర్ అందరి రిజర్వేషన్లు ఖరారు అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ వాడి ఎలక్షన్ డేటు ఏ రోజు అనేది అనౌన్స్ చేయడమే ఉన్నది. ఇంకా అభ్యర్థులు కూడా మొత్తం రెడీ అయిపోయారు. సర్పంచ్ క్యాండిడేట్లు కానీ, వార్డు మెంబర్ క్యాండిడేట్లు కానీ అందరు కూడా ఆల్రెడీ రెడీ ఉన్నారు. ఎలక్షన్ కోడ్ రావడమే లేట్ ఉన్నది, ఎలక్షన్ డేట్ రావడమే లేట్ ఉన్నది. అది కూడా పూర్తిగా ఉన్నది. ఈ రోజు రేపు కూడా ఈసీ అనౌన్స్ చేసేస్తుంది. మరో వార్త. సత్యసాయి ప్రజల్లో దేవుణ్ణి చూసిన మహానుభావుడు. తెలంగాణలోనూ అధికారికంగా శత జయంతి ఉత్సవాలు. బాబా ట్రస్ట్ కార్యక్రమాలకు తోడ్పడతాం సీఎం రేవంత్. నిస్వార్థ సేవలకు ప్రతిరూపం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు. దావోస్ తరహాలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్. ముఖ్యమంత్రి రేవంత్ సూచన. సౌకర్యాల్లో రాజీ పడొద్దు, అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. పనులు పరిశీలించిన రేవంత్. మరో వార్త. నేడు స్పీకర్ ముందుకు దానం. అనర్హత అంశంలో విచారణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. దానం నాగేందర్ స్పీకర్ ను గడువు కోరినట్టు ప్రచారం. ధృవీకరించని శాసనసభ సభాపతి కార్యాలయం. టైం ఇచ్చి స్పీకర్ కి చెడ్డ పేరు వస్తా ఉన్నది. ఇప్పటికీ ఎన్నోసార్లు వాయిదాలు అడిగి ఇప్పటికే స్పీకర్ కు చెడ్డ పేరు వస్తా ఉన్నది. నిర్ణయం తీసుకోవట్లే అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు స్పీకర్ కు కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కోర్టు చెప్పింది ఆల్రెడీ. అట్లా కాకుండా ఉండాలంటే వీళ్ళు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. లేదో ఒకటి దానివల్ల స్పీకర్ నష్టపోతా ఉన్నారు. స్పీకర్ నష్టపోవడం అంటే ఆయన స్థాయి తగ్గుతున్నది వీళ్ళందరూ ఇట్లా డిలే చేయడం వల్ల. ఇంకో వార్త. ఈవీల ఛార్జింగ్ ప్రత్యేక పార్కింగ్. బహుళాంతస్తుల భవనాల్లో ఇకపై తప్పనిసరి. స్థలం కేటాయిస్తేనే నిర్ణయానికి అనుమతి. నూతన బిల్డింగ్ కోడ్ లో నిబంధన. మావోయిస్టుల అడ్డాలో బలగాలు. కర్రెగుట్ట కొండల్లో కొత్త క్యాంపు ఏర్పాటు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో ఆపరేషన్లు. క్యాంపును సందర్శిస్తున్న సీనియర్ అధికారులు. బీజాపూర్ లో 5 నక్సల్స్ అరెస్ట్. లొంగిపోయిన నక్సల్స్ ను కలిసిన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ. ఇంకో వార్త. విమాన టికెట్లపై 80% దాకా వాపస్. చివరి 4 గంటల్లో రద్దు చేసుకున్నా కూడా ఈ వాపస్ అనేది వర్తిస్తుందంట. కేంద్ర ప్రభుత్వం కసరత్తు. టికెట్ ఛార్జీల్లోనే స్వల్ప మొత్తంలో బీమా. థ్యాంక్ యూ.